నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అలాగే జిహెచ్ఎంసీలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఇప్పుడు చర్చ అంతా దీని గురించే జరుగుతుంది. సో నిజంగానే జనసేన పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తుందా, అలాగే జిహెచ్ఎంసీలో కూడా పార్టిసిపేట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రధానమైన వార్త కూడా నడుస్తూ ఉంది. తెలంగాణలో కూడా మనం బలంగా ఉండాలి, పార్టీని స్థాపించాలి, చాలా క్షేత్రస్థాయి నుంచి స్థాపించుకుంటూ రావాలి. అంటే గతంలో 2-3 సార్లు వీళ్ళు పోటీ చేసినా సరే, అటు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసినా సరే ఓడిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను తెలంగాణలో కొంత ఓట్ బ్యాంక్ అయితే జనసేనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ పోటీ చేయాలి. వై బికాస్ ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడడానికి అలాగే అధికారంలోకి రావడానికి ముఖ్యంగా జనసేన పార్టీ ఎలాంటి కీ రోల్ ప్లే చేసిందనేది మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. ఎందుకంటే టీడీపీ పరిస్థితి ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని కలవడానికి ములాఖతుకు కానీ, లేదంటే ఆ పార్టీకి వాళ్ళకి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలపడం కానీ, ఇక బీజేపీని తీసుకొచ్చి టీడీపీ జనసేన 3 పార్టీలు కూటమిగా ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కీ రోల్ ప్లే చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇదే తరుణంలో తెలంగాణలో కూడా అటు బీజేపీతో కలిసి వెళ్తారా, లేదంటే టీడీపీతో కలిసి వెళ్తారా, లేదా కూటమిగా ముగ్గురు సమిష్టిగా ముందుకెళ్తారా అనేది పక్కన పెడితే ముఖ్యంగా బీజేపీతో వాళ్ళకి సయోధ్య ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి జనసేన నాయకులు, తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు కూడా చెప్తా ఉన్నారు. టీడీపీతో పాటు కలిసి వెళ్తారా లేదా అనేది ఇంకా తెలియదు. అధినేత ఏం చెప్తే మేము అది చేయడానికి చాలా క్లియర్గా ఉన్నాం మేమని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణలో జనసేన పార్టీ చాలా క్లియర్గా ఉన్నట్లు, జనసేన పార్టీ ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణలో ఉన్న ఎవరైతే జనసేన నేతలు ఉన్నారో వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే రూరల్లో జనసేన అంత బలంగా ఉండకపోవచ్చు మేబీ, రైట్. అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో యువత ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రా నుంచి వచ్చిన సెటిలర్స్ ఇక్కడ ఉంటారు అర్బన్ ఏరియాలో చాలామంది. మనం ఇప్పుడు మేడ్చల్, మల్కాజ్గిరి, షేర్లింగపల్లి నియోజకవర్గం కానీ, కూకట్పల్లి కానీ, సనత్ నగర్ కానీ, అలాగే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కానీ ఇలాంటి ప్రాంతాల్లో చాలా వరకు ఆంధ్రా సెటిలర్స్ ఉంటారనమాట. ఇక్కడ ఎవరైతే ఆంధ్రా పీపుల్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. జిహెచ్ఎంసీలో ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే వరంగల్ టౌన్ కానీ, అంటే ముఖ్యంగా అక్కడున్న 2 నియోజకవర్గాలు ఏదైతే ఉందో వరంగల్ తూర్పు కానీ వరంగల్ పశ్చిమ కానీ ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా తెలంగాణలో ఆంధ్రా సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఆంధ్రా ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి జనసేన అర్బన్ ఏరియాల్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ జనసేన బీజేపీ కలిసి వెళ్తారు అనేది ఒక చర్చ అయితే, జనసేన టీడీపీ కలిసి వెళ్ళొచ్చు అనేది మరొక చర్చ జరుగుతుంది. కానీ ఏది ఏమైనా సరే బీజేపీతో ఖచ్చితంగా ముందుకెళ్తుందనే గైడ్ లైన్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అధినేత కూడా చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ తెలంగాణలో ఒకవేళ జనసేన పోటీ చేస్తే ఎంతవరకు అంటే గతంలో చూస్తే అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా ఒక 10 స్థానాల వరకు పోటీ చేస్తే ఒక 3-4 వేల ఓట్లు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకోవాలంటే తాండూరులో పోటీ చేసే తాండూరులో నియర్లీ ఒక 4,000 వరకు ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక అలాగే కూకట్పల్లిలో కూడా పోటీ చేశారు. ఇక్కడ కూడా ఒక 5,000 ఓట్లు వచ్చినట్టు ఉన్నాయి సుమారుగా. ఇలాంటి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే జిహెచ్ఎంసీలో కూడా మనం బలంగా నిలబడాలి అనేది అధినేత క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగానే పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీలో కూడా పోటీ చేద్దామని చెప్పారా, లేదంటే ఓన్లీ మున్సిపల్ ఎన్నికల గురించే మాట్లాడారా అంటే ఇక్కడ ఒకటి తెలంగాణ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అంటే ఏదైతే కోనసీమలో కొబ్బరి చెట్లకు దిష్టి తగిలింది, తెలంగాణ విడిపోవడానికి కారణం సంథింగ్ ఇవన్నీ ఏదైతే పొలిటికల్ కాంట్రవర్సీ ఉందో దాన్ని చాలామంది నాయకులు, చాలామంది నేతలు కొంత వక్రీకరించినట్టు తెలుస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ఆరోపణలకు సంబంధించి దానికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇలా అన్నాను అని చెప్పేసి పార్టీ కూడా అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారి మాటలను మీరు వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అఫీషియల్గా ఒక నోటు విడుదల చేశారు. అందులో కూడా ఇది ఉద్దేశం అని చెప్పారు. కానీ నిజంగానే కొంతమంది తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు
ఒకవేళ జనసేనని ఆహ్వానించే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన గతంలో ఇలా మాట్లాడారు కదా, ఇలా మాట్లాడిన వ్యక్తి పార్టీకి మనం ఎలా ఓటేయాలని చెప్పేసి ఒకవేళ ఇలా యూటర్న్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే చాలామంది తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళు మాకు మనసు బాధ అనిపించింది పవన్ కళ్యాణ్ అని మాట్లాడడం. ఇంకో మాట చెప్పాలంటే ఆయన మాటలు వెనక్కి తీసుకోపోతేనో సారీ చెప్పకపోతేనో సినిమాలు కూడా ఆడనివ్వని పరిస్థితి కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అర్బన్ ఏరియాస్ మీదనే టార్గెట్ చేస్తారు అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అయితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన గనక పోటీ చేస్తే ఏంటి పరిస్థితి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం చూసుకుంటే ఎక్కడైతే టౌన్ ప్రాంతాలు ఉన్నాయో, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ నివసించే ప్రాంతాలు ఉన్నాయో, సో అక్కడ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, లేదంటే తమిళనాడు వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళినప్పుడు, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సో ఏంటి పరిస్థితి, ఎన్నికల్లో ఏ విధంగా ఆయన మాట్లాడారు, కొంత ప్రభావం చూపించగలిగారా? ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉన్నారో మహారాష్ట్రలో, అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తే కొంత ఓట్ బ్యాంక్ మారింది అనేది ఒక ప్రచారం జరిగింది. అక్కడ విన్ పర్సంటేజ్ కూడా ఆయన రావడం వల్లే పెరిగిందని చెప్పారు. రైట్. ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగానే తెలంగాణలో జనసేన పోటీ చేస్తే ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో మన వాళ్ళకు ఓటేయండి, జనసేన పార్టీ అభ్యర్థులకు ఓటేయండి అని చెప్తే నిజంగానే తెలంగాణ ప్రజలంతా కూడా, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, ఒకవేళ చూసుకోవాలంటే తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర వాళ్ళు అయినా సరే జనసేనకు ఓటేసే ఛాన్స్ ఉందా లేదా? ఒకవేళ అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ జిహెచ్ఎంసీలు చేసినా సరే జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.